వేకప్ 3:30కి రాద్దాం. 3:30 లేచి ప్రేయర్ చేసుకోవాలి. మళ్ళీ పడుకోవచ్చు. మార్నింగ్ లేచి పని చేసుకోవచ్చు. మళ్ళీ లేచి పడుకోవడం అంటే కష్టం కదా. 5:30 PM 5:30 AM రాసుకుందాం. 5:30కి లేచి ప్రేయర్ చేసుకుని పనులను చేసుకోవాలి. 5:30కి అవసరం అంటావా? 6:30కి లేద్దాం కదా. ఓకే, 6:30 AM ఫస్ట్ వేకప్ అవ్వగానే ప్రేయర్, ఆఫ్టర్ దట్ వర్క్స్. దెన్ టుమారో ఆన్వర్డ్స్ మై టైం టేబుల్ ఈజ్ రెడీ. వామ్మో, మీ లైఫ్లో ఏ విషయంలోనైనా కూడా టైం టేబుల్ కరెక్ట్గా పనిచేస్తుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రేయర్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్, యువర్ టైం టేబుల్ విల్ నాట్ వర్క్ వితౌట్ గాడ్స్ హెల్ప్ అనమాట. సో ప్రేయర్ మీరు చేసుకోవాలి అనుకుంటే ఎర్లీ మార్నింగ్ లేచి ఆ రోజు ముందు రోజే ప్రభువుని వేడుకోనండి. ప్రభా, నేను మార్నింగ్ లేచి ప్రేయర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను, నాకు సహాయం చేయండి అని అడగండి. ఈ టైం టేబుల్ మీరు రాసుకునే దానికన్నా ఒక 1 hour ముందే మీకు మెలకు వస్తుంది. అది కూడా విసుగు కాదు, ప్రశాంతమైన మైండ్తో మీరు లెగుస్తారు. చక్కగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోగలుగుతారు. టైం టేబుల్ కన్నా దేవుని సహాయం మీకు చాలా ఉపయోగపడుతుంది ప్రేయర్ లైఫ్కి.